హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ము క్రియేషన్. ఈరోజు మా ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం ఉంది. అదైతే మొత్తం అయితే మీకైతే వీడియో కూడా తీసిన. అసలు సత్యనారాయణ వ్రతం ఎందుకు వేసుకుంటారు, దాంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా నేను ఈ వీడియోని అయితే చెప్పిన. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. లోక కళ్యాణం కోసం కలియుగంలో భక్తుల కష్టాలు తీర్చే అత్యంత మహిమ కల వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యమే నారాయణుడు, నారాయణుడే సత్యం. ఏ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలకు కొదవు ఉండదు. కులమత తేడా లేకుండా, పేద ధనిక భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కేవలం భక్తి సత్యం పట్ల నిబద్ధత ఉంటే చాలు. వ్యాపార వృద్ధి, సంతాన ప్రాప్తి, ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలగడమే ఈ వ్రత పరమార్థం. స్వామివారి ప్రసాదమే సకల శుభాలకు మూలం. సాధారణంగా ఈ వ్రతాన్ని పౌర్ణమి రోజున, వివాహం తరువాత, కొత్త ఇల్లు ప్రవేశం సమయంలో, వ్యాపారం ప్రారంభించే ముందు లేదా ఏదైనా మంచి కార్యం విజయవంతంగా పూర్తయిన తరువాత చేస్తారు. వ్రతంలో ప్రధానంగా శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామ పూజ, వ్రత కథ వినడం మరియు ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ వ్రతంలో తయారు చేసే ప్రసాదం ఎంతో పవిత్రమైంది. ఈ వ్రతంలో చెప్పే కథలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. రవ్వ, పాలు, నెయ్యి, అరటిపండుతో చేసే ఈ ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి సంతోషం మరియు ప్రశాంతత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఒక దివ్య రూపమే శ్రీ సత్యనారాయణ స్వామి. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం వల్ల కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందరూ ఆ సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ శ్రీ సత్యనారాయణ స్వామియే నమః.